మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం బైసా పట్టణంలో విరివిగా నాటినటువంటి కోనోకార్పస్ డివైడర్ మధ్య ఈ కోనోకార్పస్ మొక్కల చెట్ల దగ్గర ఉన్నాము. అయితే ఈ చెట్లు పర్యావరణానికి చాలా చెడు చేసేటువంటి చెట్లు. అలాగే పక్షులు కూడా వీటి పైన వాలవు. అలాగే వీటి పైన ఎటువంటి అంటే పశువులు కానీ ఇతర జంతువులు కానీ వీటి ఆకు కూడా ముట్టవు. అంటే ఎంత డేంజరు, ఎంత పర్యావరణానికి ఎంత ఇవి కీడు చేస్తాయో ఒకసారి ఆలోచించవచ్చు. అయితే ఈ మొక్కలు నాటడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడే కాకుండా మొత్తం రాష్ట్రం లోపల ఎక్కడ పడితే అక్కడ కొన్ని కోట్ల పైస ఖర్చు పెట్టి ఈ వీటిని అయితే నాటడం జరిగింది. మరి ఇవి ఎంతవరకు మేలు చేస్తాయి అన్న విషయాన్ని పక్కన పెడితే ఎంతవరకు కీడు చేస్తాయన్న విషయాన్ని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఇవి మామూలుగా చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ను వదులుతాయి. కానీ ఈ చెట్లు కోనోకార్పస్ సంబంధించినటువంటి ఈ జాతికి మొక్కలు చాలా దేశాలలో నిషేధించారు. మరి ఇవి నిషేధించినటువంటి చెట్లను ఇక్కడ భారతదేశంలో వీటిని నాటడం, అలాగే పర్యావరణానికి మన శ్వాసకు సంబంధించినటువంటి జబ్బులు, అలాగే ఇతర జీవులకు కూడా, పక్షులకు, జీవరాశులకు ఎంతో కీడు కలిగేసేటువంటి ఈ చెట్లను మరి వీటిని కట్ చేయకుండా మరి కొమ్మలు నరికినా కూడా పర్యావరణానికి ముప్పే అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. మరి ఈ చెట్లను ఇప్పటికైనా కానీ మొత్తం పూర్తిగా కూకటి వేళ్లతో సహా తొలగిస్తేనే మరి ప్రమాదం అనేది తప్పుతుందని చెప్పి చాలా మంది బాటనీ లెక్చరర్స్ కానీ, వృక్ష శాస్త్రానికి సంబంధించినటువంటి అధ్యాపకులు కానీ, శాస్త్రవేత్తలు కానీ అభిప్రాయపడుతున్నారు. కెమెరామన్ బాలుతో శివ, సుమన్.